ఎంతో మంది జోసా, నీట్, జేఎస్సీ, ఎంసెట్ లాంటి కౌన్సిలింగ్ మీద అవగాహన లేక మంచి కాలేజీలో అడ్మిషన్ పొందలేకపోతున్నారు. మీ కాలేజీని ప్రయారిటైజేషన్ చేసి పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ కై సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అద్భుతమైన టాపిక్ ఏంటంటే జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్కి సంబంధించి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్లో నాన్ లోకల్ పీపుల్కి కూడా నాన్ లోకల్ పీపుల్ క్వాటాలో కొన్ని అడ్మిషన్స్ని ఉంచింది. అయితే ఇది చాలామందికి తెలియని విషయం. దీనికి సంబంధించి అసలు ప్రొసీజర్ ఏముంది, ఉంటే కనుక దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న విషయాన్ని మనతో బ్రీఫ్గా మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సతీష్ గారు. సార్, ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ చూస్తూ ఉన్నాం, అంటే జాయింట్ కౌన్సిలింగ్ అడ్మిషన్కి సంబంధించింది. దీనికి సంబంధించి చాలామందికి తెలీదు. అంటే ఢిల్లీ మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో నాన్ లోకల్ పీపుల్కి రాదు అని వాళ్ళకి తెలుసు. తర్వాత వెళ్ళినా సరే అది పాసిబుల్ కాని విషయం అని ఆ విషయం అందరికీ తెలుసు. 100% ఇది కాదు, పాసిబుల్ కాని విషయం. కానీ మీరేమంటున్నారంటే దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, మీరు ఫాలో అవుతే కనుక డెఫినెట్గా మీకైతే మంచి, అది కూడా చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్లో, ప్రతిష్టాత్మకమైన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీస్లో సీట్ ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం అసలు? అంటేనండి, నా జనరల్గా మనకి ఈ జేఈ రిజల్ట్, మెయిన్స్ రిజల్ట్ అంటారు మనకి, అలాగే అడ్వాన్స్డ్ రిజల్ట్ కూడా రీసెంట్గా ఆల్రెడీ రావడం జరిగింది. ఎవరికైతే జనరల్గా ఐఐటీకి కానీ ఎన్ఐటీస్కి కానీ IIITస్కి కానీ అప్లై చేయాలనుకుంటారో నేషనల్ వైడ్ కౌన్సిలింగ్ అనేది జోసా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్. ఆ జోసా కౌన్సిలింగ్ ద్వారా అందరూ అప్లై చేసుకుంటారు. చాలామందికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మెయిన్స్ స్కోర్ ఉన్నప్పుడు, జేఈ మెయిన్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ అడ్వాన్స్డ్ స్కోర్ ఉన్నప్పుడు, ఈ స్కోర్స్తో జోసా కౌన్సిలింగ్ కాకుండా మిగిలినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలేజీలు, ప్రెస్టీజియస్ కాలేజెస్ కూడా వేరే రకమైన కౌన్సిలింగ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాంటి కౌన్సిలింగ్లో ముఖ్యమైనది జేఏసీ అండి. అంటే జోసా ఈజ్ డిఫరెంట్ అండి, అందరికీ తెలిసిందే, అందరూ అప్లై చేస్తారు. సో ఈ జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జేఏసీ అనేది ఏదైతే ఉంటుందో, ఇది 2014లో ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కాలేజీలన్నీ కలిపి ఒక గ్రూప్ చేసి, విడివిడిగా మీరు అప్లై చేయడం కాదు, ఈ 5 కాలేజెస్కి ఒక 5 కాలేజీలను ఐడెంటిఫై చేసి ఈ 5 కాలేజీలకి జేఏసీ జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఏర్పాటు 2014లో చేసి, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఎన్ఐసి ఉంటుందండి, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క 5 కాలేజెస్ కూడా ఒకే కౌన్సిలింగ్లో ఒక గ్రూప్ కింద కౌన్సిలింగ్ పెడతారు వాళ్ళు. ఆ జేఏసీ అనేది జోసా లాంటిది. ఈ జేఏసీ అనేది జనరల్గా ఈ ఢిల్లీ స్టేట్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. మనకు ఎలాగైతే లోకల్గా ఎంసెట్ ఎలాగైతే ఉంటుందో అలాగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఎంసెట్లో వేరే స్టేట్ కూడా అప్లై చేయడం జనరల్గా అప్లై చేయరు. మనం అనుకుంటాం ఎలాగ వేరే లేదు కదా, వాళ్ళకు కూడా ఢిల్లీ కౌన్సిలింగ్ మనం ఎందుకు వెళ్తాం అనుకుంటాం. మనం కాదు, ఇది వేరు అది వేరు. అవి ప్రెస్టీజియస్ కాలేజెస్ అవ్వడం వల్ల, ఢిల్లీలో అది కేంద్రపాలిత ప్రాంతం అవ్వడం వల్ల, అందులో ఉన్నటువంటి గ్రూపింగ్ చేసినప్పుడు కాలేజెస్ ఏంటంటే, ప్రఖ్యాతంగా ఉన్నటువంటి కాలేజెస్ 5 కాలేజెస్ని గ్రూప్ చేసినారు అని చెప్తున్నారు కదా. ఒకటి నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, అంటే జనరల్గా మనం NSUT అంటాం. ఇంతకుముందు నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేవారు. తర్వాత 2020లో దాని పేరు మార్చి దానికి ఒక ఇండిపెండెంట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అందు గురించి అది జనరల్గా NSUT అని చెప్తాం. అట్లాగే మనకు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, DTU అంటాం మనం. ఇంతకుముందు అది ఎప్పుడు 1940స్లో ఉన్నటువంటి, మనకి ఇండిపెండెన్స్ రాక ముందే ఉన్న కాలేజ్, అంతకుముందు 1940స్లో ఉన్న DTU అండి. ఇట్స్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి మనకు అది. అట్లాగే మీకు ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ, DSEU. సో తర్వాత సబ్సీక్వెంట్గా పెట్టినటువంటి కాలేజ్ అది, పర్టికులర్గా స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్కి సంబంధించినటువంటి DSEU కానివ్వండి. అట్లాగే ఇందిరాగాంధీ ఢిల్లీ యూనివర్సిటీ, అదే టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్, ఎక్స్క్లూసివ్గా ఉమెన్స్కి సంబంధించినటువంటి కాలేజీ కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని. అది జనరల్గా మనకి IGDTUW. ఇంతకుముందు చెప్పిన ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ చూసినట్లయితే DSEU. అలాగే లాస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IIIT ఢిల్లీ. సో ఓవరాల్గా ఈ 5 కాలేజెస్ని ఒక గ్రూప్ చేసి, ఒక NIC వాళ్ళు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జేఏసీ ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి డెడ్ లైన్ వచ్చి June 25 మనకి, అంటే ఇంకా టైం చాలా తక్కువ ఉందండి. అది మనం బిజీగా ఉండటం వల్ల యాక్చువల్గా ఎపిసోడ్ ముందే చేయలేకపోయాను నేను. ఈ June 25 మనకి డెడ్ లైన్ ఉంది కాబట్టి దీంట్లో మనం అప్లై చేసుకోవాలి. దీంట్లో వచ్చేటప్పటికి 4 రౌండ్స్ ఉంటాయండి. 4 రౌండ్లో ఫస్ట్ రౌండ్ మీరు అప్లై చేస్తే ఏదైతే ఉంటుందో 25 జూన్ కల్లా మీరు అప్లై చేసినట్లయితే దాని యొక్క రిజల్ట్ 28ని ఇచ్చేస్తాడు.
జస్ట్ 3 days గ్యాప్ అంతేనే. అంతే. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రౌండ్ 2కి మనం వెళ్తాం. ఎందుకంటే టైం ఇస్తాడు, ఎంత టైంలో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని. కొంతమంది ఓకే చేసుకుంటారు, కొంతమంది ఓకే చేసుకోరు. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది మీకు ఏదైతే ఉంటుందో July 7th వరకు టైం ఉంటుంది. July 7th మీకు ఓపెన్ అవుతుంది. July 7th ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత అది కూడా రౌండ్ 2 కంప్లీట్ అవుతుంది. రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 రౌండ్లు అయిపోయిన తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే జనరల్గా ఉంటాయి, స్లైడ్ అవుతూ ఉంటారు కాబట్టి ఉంటాయి కాబట్టి అప్పుడు రౌండ్ 3కి మీరు వస్తారండి. ఆ రౌండ్ 3కి July 12వ తారీఖున రావాలి. ఇది 7 అయిపోయిన తర్వాత. ఈ July 12వ తారీఖున మీరు వచ్చేటప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొరపాటున ఎవరైనా రౌండ్ 1లో అప్లై చేయడం మర్చిపోతే, అప్లై చేయలేకపోతే ఇంకొక ఆప్షన్ రౌండ్ 3లో ఫ్రెష్గా కూడా ఒకటి రావచ్చు. అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వెళ్తే June 25th లోపలికి వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుని. మీరు వెళ్ళిపోతే రౌండ్ 1కి రౌండ్ 2కి మీరు ఎలిజిబుల్ వచ్చేసింది. లేదు రౌండ్ 1 రౌండ్ 2లో మీకు తెలియక డేట్ అప్లై చేయలేకపోతే, మన వీడియోని కానీ లేకపోతే సరిగా కమ్యూనికేషన్ అవ్వలేకపోతే మీరు కంగారు పడకుండా మళ్ళీ July 12వ తారీఖున ఏదైతే మీకు ఉంటుందో 12 నుంచి 13 దాకా 2 రోజులు టైం ఇస్తాడు. ఆ 2 రోజుల్లో పాత వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి కంటిన్యూ అవ్వచ్చు రౌండ్ 3కి. లేదు అన్న కొత్త వాళ్ళు వచ్చి July 12, 13 తారీఖుల నుంచి మించుగా ఒక రోజు 2 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఆ 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయ్యి వెళ్ళొచ్చు. అది రౌండ్ 3 అనేది జనరల్గా రిజల్ట్ వచ్చి 17 July అండి. 17th July కల్లా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు కూడా ఇంకా సీట్స్ మీకు మిగులుతాయి జనరల్గాను. మళ్ళీ 4th రౌండ్ ఉంటుంది. ఆ 4th రౌండ్ అనేది జనరల్గా మీకు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఫైనల్గా July 21 మనకు రిజల్ట్ రావడం జరుగుతుందండి. ఈ July 21 రిజల్ట్ ఫైనల్గా 4 రౌండ్లు అయిపోయిన తర్వాత ఇంకా జేఏసీకి సంబంధం లేదు. ఇంకా అప్పటికి కూడా సీట్లు మిగిలిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీట్లు మిగిలిపోయిన సీట్లు ఈ 5 కాలేజీలకి ఆ కాలేజెస్కి పంపించేస్తారు. ఓకే, మీకు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో పలానా మెకానికల్ ఇంజనీరింగో లేదా పలానా సోలోని 4 సీట్లు మిగిలినాయి కాలేజీకి ఇచ్చేస్తారండి. ఈ కౌన్సిలింగ్ అయిపోయింది ఇక్కడ. అప్పుడు కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్ రౌండ్ అని చెప్పి, స్పాట్ అడ్మిషన్ అని చెప్పి సపరేట్గా వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎస్ మాకు స్పాట్ రౌండ్లో మాకు ఇలాగ సీట్లు ఉన్నాయి మాకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా జేఏసీ తర్వాత అని చెప్తారు. అలాంటి స్పాట్ రౌండ్లో కూడా చాలామంది విద్యార్థులు జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే జేఏసీ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఢిల్లీ వాసులతో పాటు, ఢిల్లీ స్టూడెంట్స్తో పాటు అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఎవరైతే మనకు ఉంటారో 4 లక్షల కోటా కింద మనం అప్లై చేసుకోవచ్చు. దానికి మనం 4 రౌండ్లు మనం పార్టిసిపేట్ చేయొచ్చు. 2 రౌండ్లో మనకు మిస్ అయిపోయినా కూడా 3 రౌండ్లో మన ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఒకవేళ 3 రౌండ్లో కూడా మనకు మిస్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయ్యి మనం చేయలేకపోతే, అవసరమైతే స్పాట్ రౌండ్లో మిగిలిపోతే అప్పుడు జేఏసీ ఉండదు. కానీ కాలేజీ వాళ్ళు ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేసుకుంటారు మిగిలిపోయిన సీట్లకి. జనరల్గా మెడికల్లో కూడా సిస్టమ్ ఉందండి. అట్లా చేసుకున్నప్పుడు ఆ విధంగా కూడా మనం ఇది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓవరాల్గా ఈ 5 కాలేజీలు కూడా ప్రెస్టీజియస్ కాలేజెసే. ఈ 5 కాలేజీలో కలిపి 6,400 సీట్లకి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారండి. 6,400 సీట్లు అంటే పెద్ద నెంబరే, ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ అండి. అంటే పెద్ద నెంబర్ అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఇండియాలో IIITs 30 ఉంటాయండి. అన్ని IIITs కలిపితే రఫ్గా వచ్చి మీకు ఒక 8,000 9,000 కూడా ఉండవండి. అంటే 6,400 అనేది ఇట్స్ బిగ్ నెంబర్ యాక్చువల్లీ. అందులో మనకే 4 లక్షల కోటా కింద అందరు విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విద్యార్థులు అప్లై చేసుకున్నప్పుడు జనరల్గా జేఈ మెయిన్ స్కోర్ మాత్రమే చూస్తారు తప్ప జేఈ అడ్వాన్స్డ్ చూడరు. జేఈ మెయిన్స్లో ఎవరికైతే కొంచెం బెటర్గా వచ్చిందో వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క కాలేజీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5 కాలేజీలు కాబట్టి అండి. ఎన్ఎస్యుటి మనం ఏదైతే చెప్తున్నాం, మనం ఎన్ఎస్యుటి అనేది జనరల్గా అది కూడా ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. అది ఆల్మోస్ట్ ఒక 150 ఎకరాల వరకు ఉంటుందండి. అది సో ఢిల్లీలో చాలా పెద్ద క్యాంపస్ అండి. ఈ 145 ఎకరాల్లో మనకు చూసినప్పుడు ఆర్కిటెక్చర్ కూడా ఉంటుందండి. బీఆర్కి వచ్చి ఒక 40 సీట్స్ ఉంటాయి. మొత్తం ఓన్లీ ఎన్ఎస్యుటీలో వచ్చేటప్పుడు 2,200 సీట్లు మనకి ఇంచుమించు అప్రాక్సిమేట్గా మీకు ఓవరాల్గా ఉంటాయండి. ఈ ఎన్ఎస్యుటీలో మళ్ళీ 3 క్యాంపస్లు ఉంటాయండి. మళ్ళీ కాలేజీకి వచ్చి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ క్యాంపస్ ఏంటనేది పెట్టాలి. మెయిన్ క్యాంపస్ జనరల్గా కొంచెం ద్వారకాలో ఉంటుంది, అది పెట్టొచ్చండి. అలాగే ఈస్ట్ క్యాంపస్ అంటారు, గీతా క్యాంపస్ అని. అలాగే వెస్ట్ క్యాంపస్ అంటారని, జఫర్పూర్ క్యాంపస్ అంటారు దాన్ని. 3 క్యాంపస్లో కలిపి 2,200 సీట్ల వరకు మనకి అక్కడ ఉంటాయి మనకి. సో ఈ కౌన్సిలింగ్ మనం పెట్టేటప్పుడు అక్కడ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే 18 బ్రాంచ్లు ఉన్నాయండి. బీటెక్ ఏకంగా 1-2 కాదు, చాలా 2,200 సీట్లు అంటే చాలా ఎక్కువ కాబట్టి 18 బ్రాంచ్లు ఉండడం జరిగింది. అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కానివ్వండి, ఆల్మోస్ట్ అంటే సిఎస్సి అంటే ఒక 200 ఇంచుమించు 215 సీట్ల వరకు ఉంటాయండి. అలాగే సిఎస్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 145 అలా ఉంటాయి. సిఎస్డిఎస్ డేటా సైన్స్ కానివ్వండి ఒక 70 అలా ఉంటాయి. అలాగే మీకు మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ వచ్చేటప్పుడు ఒక 90 ఉంటాయి. ఐటీ వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144. అలాగే ఐటీ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అంటారండి, అది కూడా ఒక 70 సీట్స్ వరకు ఉంటాయి. ఈసీ వచ్చేటప్పటికి మీకు 216. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని మనకి నాన్ లోకల్ ఎన్ని లోకల్ అని అనేది ఒక క్యాలిక్యులేషన్ అండి. సో దాని గురించి చెప్తున్నాను. ఈఐఓటీ అంటారండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అది జనరల్గా. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చి ఒక 180. అలాగే ఐసీ అంటారండి, సో అది వచ్చేటప్పటికి 180 ఉంటుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఒక 216. అలాగే బయోటెక్నాలజీ వచ్చేటప్పటికి ఒక 90. రఫ్గా చూసుకున్నట్లయితే 2,200 ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయినటువంటి విద్యార్థులు
ఎడిషనల్గా ఒక మైనర్ డిగ్రీ కూడా తీసుకోవచ్చండి. అంటే ఒక మేజర్ డిగ్రీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ మీరు తీసుకున్నారనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కూడా చదవచ్చు, మైనర్ డిగ్రీ కదా. ఇది మేజర్ డిగ్రీ, అదొక మైనర్ డిగ్రీ కింద కూడా చదివి వెసులుబాటు ఆ కాలేజీలో మీకు ఉంది. సో ఇది 18 బ్రాంచెస్కి కూడా జనరల్గా మీరు 2200 సీట్లకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు. దీనికి ర్యాంక్స్ వచ్చేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ఐటీలో కూడా మాకు రావట్లేదండి, మాకు 20,000 ర్యాంకే ఉంది, 15,000 ర్యాంక్ ఉంది, లేకపోతే పలానా 30,000 ర్యాంక్ ఉంది, 34,000 ర్యాంక్ ఉందని చెప్తూ ఉంటారండి. ఈ కాలేజీల్లో చాలామందికి అవగాహన లేక నాలుగు పెట్టరు కాబట్టి మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మంచి బ్రాంచ్ వస్తుంది. ఇది చాలా ఎన్ఐటీస్ కంటే బెటర్. చాలా ఒక 5-6 ట్రిపుల్ ఐటీస్ తర్వాత ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఈ కాలేజెస్ అన్నీ కూడా. ఎందుకంటే బేసికల్గా ఢిల్లీలో ఉండడం అనేది డెఫినెట్గా ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి, ప్రెస్టీజియస్ కాలేజెస్ కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ కానీ ఇంకోటి కానీ ఎప్పుడు కూడా బెటర్గానే ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్కి వెళ్ళినట్లయితే ఈవెన్ 1,50,000 ర్యాంక్ కూడా వచ్చినాయండి స్పాట్ రౌండ్లో. చూడండి, ఇమాజిన్ చేయండి. సో అట్లాగే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ వస్తే మీకు 70,000 కూడా వచ్చినాయండి. అదే 70,000కి ఎన్ఐటీలో రావు జనరల్గా. తెలియక ఈ 70,000 to 75,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థి అక్కడికి అప్లై చేయాలని తెలీదు. ఫీజు కూడా మరీ అది గవర్నమెంటే కాబట్టి అది పెద్ద మరీ అంత హెవీగా ఏమి ఉండవండి. పెద్ద మిగతా ప్రైవేట్ కాలేజీలకు లక్షలు అయితే ఉండవండి, కంపారిటివ్గా రీజనబుల్గానే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా మనకు రాదు అని మీరు ట్రిపుల్ ఐటీలు అన్నిటిలో అనుకుంటారో ఈ కాలేజీలో దొరుకుతుంది సీట్ మీకు. ఎందుకంటే ఈ కాలేజీలో ఎవడ అప్లై చేయడు, తెలియదు వాళ్ళకి అసలు జేఏసీ అంటేనే చాలామంది తెలియదు, తెలిసిన ఎలా అప్లై చేయాలో తెలియదు, ప్రయారిటీస్ పెట్టడం కానీ లేకపోతే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల మనకి ఇది ఫస్ట్ కాలేజ్ అంటే. రెండో కాలేజ్ వచ్చి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. మనం చెప్పుకున్న 5లో తీసుకున్నట్లయితే ఢిల్లీ టెక్నాలజికల్ కాలేజ్, ఇదివరకప్పుడు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేవారండి, తర్వాత ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కింద మార్చడం జరిగిందండి. దీంట్లో 2,500 సీట్లు ఉంటాయండి. ఇంతకుముందు 2,200 చెప్పాము, 2,500 అంటే చాలా పెద్ద నెంబర్ అండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు 14 బ్రాంచ్లు ఉన్నాయండి బీటెక్లో. ఇందులో 14 అంటే బయోటెక్నాలజీ ఉందండి, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఈసీఈ కానీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఎంసీఈ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఇలాంటి కోర్సెస్ జనరల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మైనర్ తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఏదైనా మెకానికలో లేకపోతే ఇంకోటి పెద్ద ర్యాంక్ వచ్చి మీరు వెళితే కంప్యూటర్ సైన్స్లో ఒక మైనర్ కింద తీసుకునే ఆప్షన్ వెసులుబాటు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక డిగ్రీతో పాటు ఇంకొక డిగ్రీ, మైనర్ డిగ్రీ కూడా తీసుకుని అడిషనల్గా కొంత క్రెడిట్స్ మీరు అరేంజ్ చేసినట్లయితే ఏదైనా ఐటీ జాబ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయ్యో నాకు ఈసీఈ వచ్చింది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో ఎలక్ట్రికల్ వచ్చింది, నాకు కంప్యూటర్స్ నాకు రాలేదే అని బాధపడకుండా ఆ మైనర్ డిగ్రీ కూడా ఇలా ఆప్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత అడిషనల్గా కోర్సెస్ కూడా మీరు చదవచ్చు. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చదివే అవకాశం వెసులుబాటు మీకు ఉంది. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే అంటే మీకు జనరల్గా ఏదైనా ఈడబ్ల్యూఎస్ అలాంటి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా 20,000 ర్యాంక్ వచ్చినా కూడా అక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా రావండి అసలు మిగతా చోట. అట్లాగే మూడో కాలేజీ మనం తీసుకున్నట్లయితే ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ అంటారండి, DSEU అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్గా మీకు 6 బ్రాంచ్లు మాత్రమే ఉంటాయండి, 500 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇది కొంచెం కొత్తగా పెట్టినటువంటి కాలేజీ. సో ఇది జనరల్గా 500 సీట్లు మాత్రమే ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అలాగే ఈసీఈ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, అలాగే మెకట్రానిక్స్ ఉంటుందండి. మెకట్రానిక్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఎవరైతే మెకానికల్ జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళు మెకానికల్ కంటే కూడా మెకట్రానిక్స్ అనేది మంచిది. మెకానికల్ని ఎలక్ట్రానిక్స్ కలిపితే మెకట్రానిక్స్, టెక్నాలజీ కలిసిందనమాట. మెకానికల్కి టెక్నాలజికల్ ఇది కలిసింది. జనరల్గా జనరల్గా కూడా మెకానికల్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వీలున్నంత వరకు మెకట్రానిక్స్ జాయిన్ అవ్వండి వేరే కాలేజీల్లో. అది సపరేట్గా ఎప్పుడైనా మనకు వీలుంటే మనం ఎపిసోడ్ చేద్దాం మనం. అలాగే ఇక్కడ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ అని లేకపోతే కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ మీకు కావాలంటే ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీలో ఉంటాయి. ఇక్కడ 2 క్యాంపస్లు ఉంటాయండి, 1 క్యాంపస్ అని 2 క్యాంపస్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 12th మార్క్స్తో కూడా ఇచ్చి కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. అది సపరేట్గా ఎక్కడన్నా మనం ప్లాన్ చేద్దామని మనం. అది డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ బీఎస్సీ డిగ్రీస్ ఉంటాయి. సో అది ప్రస్తుతానికి ఇది ఓన్లీ మనం జేఏసీ కౌన్సిలింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంజనీరింగ్ వరకు నేను రెస్ట్రిక్ట్ అవుతాను మీకు. అట్లాగే ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్స్ ఎక్స్క్లూసివ్గా ఉమెన్స్కి ఉందండి. అందువల్ల సీట్లు కూడా చాలా ఎక్కువ అండి, ఆల్మోస్ట్ 1017 ఉన్నాయండి. సో 1000 అనేది చాలా పెద్ద నెంబరు. స్పెసిఫిక్గా ఎక్కువగా గర్ల్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా మనకి అవకాశాలు ఉంటాయి. 20,000, 25,000, 30,000 ఇచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మామూలుగా మీకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఆ ర్యాంక్స్ రాదు కాబట్టి సిఎస్సి కానివ్వండి, సిఎస్సిఏఐ, అలాగే ఈసీఈ కానివ్వండి, ఎక్కడా లేనట్టుగా ఇండియాలో ఈసీఈఏఐ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కడన్నా కంప్యూటర్ సైన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కోర్సు. చూడండి, ఎప్పుడైనా వింటే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇది ఈసీఈకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో ఇది రేర్గా ఉన్న కాంబినేషన్. జనరల్గా అలాంటి కోర్సు మీరు జాయిన్ అయినట్లయితే మోరలెస్ సిఎస్సి ఏఏ జాయిన్ అయితే ఈసీఈ ఏదైతే ఏఏ ఉందో అది జాయిన్ అవ్వచ్చు. లేకపోతే అట్లా ఐటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఉంది. అలాగే మీకు ఎంఈ ఆటోమేషన్ ఉందండి. చూసారా, మెకానికల్ ఇంజనీరింగ్లో జనరల్గా ఆటోమేషన్ కానివ్వండి, ప్రొడక్ట్, ఇలా కొంచెం కొత్త టెక్నాలజికల్గా ఉన్న కోర్సెస్ మీకు ఏదైతే ఉన్నాయో ఇలాంటివి కోర్సెస్లో జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 6 years బీటెక్ ప్లస్ ఎంబీఏ ఉంటుందండి. ఇక్కడ మామూలుగా 4 years ఉంటుంది బీటెక్ అంటే, అలా కాకుండా 6 years కోర్సు డైరెక్ట్గా
కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది, మనం మంచి ప్రెస్టీజియస్ కాలేజ్కి వెళ్దాం, సరే 6 years చదువుదాంలే, ఎంబీఏ కూడా చదివే ఉద్దేశం ఉంది అనుకున్నట్లు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఎంబీఏ చదవండి. ఈ 6 years వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు సార్ చాలా మంది 5 years ఇచ్చేస్తున్నారు కదా బీటెక్ ప్లస్ ఎంబీఏ, ఇది 6 years వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటి అనుకుంటే 2 సర్టిఫికేట్లు సపరేట్గా ఇస్తారు ఇక్కడ. బీటెక్ సపరేట్ ఉంటుందండి, ఎంబీఏ సపరేట్ ఉంటుందండి. సో 2 సపరేట్గా ఉంటాయి కాబట్టి మీకు అదొక అడిషనల్గా మీకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుందండి. ఇది కూడా కొంచెం జనరల్గా మంచి ర్యాంక్, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే IIIT ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ట్ టైం సపరేట్గా మనం ఎపిసోడ్ చేసాం. అందులోకి వచ్చేటప్పుడు 417 సీట్లు ఉంటాయండి. అలాగే నాన్ లోకల్కి ఆల్మోస్ట్ 70-80 సీట్స్ వరకు నాన్ లోకల్కి ఉన్నాయండి, మనం అందరూ అప్లై చేసుకోవచ్చు. 8 బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి, మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అంటే ఓవరాల్గా అంటే IIIT గురించి నేను సపరేట్గా ఇక్కడ నేను చెప్పట్లేదండి, దయచేసి ఎవరైనా అది వినకపోతే ఇది IIIT గురించి చాలా ఎక్స్క్లూసివ్గా మనం ఒక ½ hour ఎపిసోడ్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్ విన్నట్లయితే అది కొంచెం ఇది అవుతుంది, ఎందుకంటే అది ఎక్స్క్లూసివ్గా చాలా స్పెషలైజ్డ్ ఇదండి. ఒక్క జేఈ మెయిన్స్ కాకుండా వేరే ఆప్షన్స్లో కూడా మీరు వెళ్ళొచ్చు. అందు గురించి దాన్ని సపరేట్ ఎపిసోడ్ చేసాం మనం యాక్చువల్గా. ఇప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి ఇంకా డెప్త్ వెళ్ళట్లేదు, సపరేట్గా ఆల్రెడీ మనం ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈవెన్ 34,000 35,000 వచ్చినా కూడా మీకు ఈవెన్ IIITలో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీరు పెట్టండి, టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కౌన్సిలింగ్ మీరు దయచేసి ప్రతి మెయిన్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా జేఏసీ కౌన్సిలింగ్ తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. ఒకవేళ అప్లై చేయడం రాకపోతే డెఫినెట్గా ఎవరైనా మనల్ని కన్సల్ట్ చేసినట్లయితే, మన దగ్గరికి వచ్చినట్లయితే అవసరమైతే మనమే అప్లై చేసి కొంచెం హెల్ప్ చేద్దాం. లేదంటే మనకు అట్లీస్ట్ మన గైడెన్స్ ఇవ్వడం కానీ అలా చేయడం జరుగుతుంది. అది ఆ ప్రయారిటీ ఏ బ్రాంచ్ పెట్టాలి ఏంటి అంటే, అప్లై చేయడం అంటే అప్లై ఏముంది, నెట్ సెంటర్కి వెళ్తే ఎవడన్నా అప్లై చేస్తాడు, ఏది ముందు పెట్టాలి ఏది వెనకాల పెట్టాలి అన్నది ఇంపార్టెంట్ కదండి. ఏ బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్ మంచిది, ఫస్ట్ ప్రొడక్షన్ పెట్టాలా లేదా మెకానికల్ పెట్టాలా, ఎలక్ట్రానిక్స్ పెట్టాలా, ఈసీఈ పెట్టాలా, ఈసీఐ అంటే ఇన్ని 18-15 రకాల బ్రాంచెస్ ఉన్నప్పుడు కెరియర్ దేనికి బాగుంటుంది, అక్కడ సిలబస్ ఏది బాగుంటుంది, అక్కడ ఫ్యాకల్టీ ఏది బాగుంటారో అన్న అవగాహన మాకు ఉంటుంది. కాబట్టి ఆ స్టూడెంట్ని అర్థం చేసుకుని ఆ ప్రయారిటీ పెట్టేటప్పుడు 18 పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెడతాం, అంతే కదా. ఒకవేళ రాంగ్ కోర్స్ పైన పెట్టామనుకోండి ఇచ్చేస్తాడు సీటు, ఇంక మరి కిందకి రాలేదు కదా, అంతే కదండి. మనం 18 పెట్టాలి ఆప్షన్, సిస్టమేటిక్గా పెట్టుకుంటూ రావాలి కదండి. మీకు 10వ తగిలింది అనుకోండి, తగిలిసినట్టే అది 11 ఇమ్మంటే ఎవరు ఇంకా, అంతే కదా. మీరు ఆల్రెడీ 10 అంతే, మీరు 10వ ఆప్షన్ వచ్చిందండి, 9 లేవండి సీట్లు, మీకు 10వది ఖాళీ ఉంది, సీట్ మీకు ఇచ్చేస్తాడు కదా. అంతే 11వది మీకు తర్వాత తెలుసు, అయ్యో నేను తప్పు పెట్టానే అంటే కుదరదండి. ఈవెన్ సర్వీస్లో కూడా చాలామంది తెలియక సివిల్ సర్వీస్, ఇంజనీరింగ్ సర్వీస్ పెద్ద ఎగ్జామ్లో కూడా తెలియక రాంగ్ పెట్టేస్తారు వాళ్ళు. తర్వాత అడుగుతారు, సార్ నాకు తెలియక పెట్టేసాను, నాకు కిందది పైకి పెట్టండి, పెట్టరు. ఇంకా అదంతా ఆటోమేటిక్గా కంప్యూటర్ చేసేస్తుంది ఆ పని, మాన్యువల్గా చేసేది ఏమి ఉండదండి ఇక్కడ. మీకు సీట్ అలాట్మెంట్ అంటే అలాట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆన్లైన్ 2 రోజులు టైం ఇస్తాడు, ఫీజు కట్టేయాలి అంతే. అంటే 4 రౌండ్స్ చేయాలి కదండి, స్పాట్ రౌండ్ ఉంది మొత్తం కలిపితే 20 రోజుల్లో. 20 రోజుల్లో కౌన్సిలింగ్ ఎలా అవుతుంది మీరు చెప్పండి, వెంటనే అయిపోవాలి కదండి. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మీకు మధ్యలో ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవండి ఇక్కడ. అంటే మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే అది వెళ్ళిపోవడం అంతే. సో ఇది జనరల్గా అప్లై చేయండి. జనరల్గా వెబ్సైట్ అడ్రస్ కావాలంటే మీకు jac.delhi.admission.nic.in అండి. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రయారిటీస్ పెట్టినప్పుడు మాత్రం ఏమైనా జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, జేఏసీ కౌన్సిలింగ్ కానివ్వండి, ప్రయారిటీస్ చాలా ఇంపార్టెంటు. ఈవెన్ జోసాలో కూడా ఆల్మోస్ట్ మీకు 100 కాలేజీల పైన ఉంటాయి. తెలియదండి ఏ IIIT కోటా పెట్టాలా, జైపూర్ పెట్టాలా, NIT ఢిల్లీ పెట్టాలా, లేకపోతే IIT గోవా పెట్టాలా, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టాలా, మళ్ళీ ఏ బ్రాంచ్ పెట్టాలి, ఇదంతా కాంప్లెక్స్ అండి. ఒక్కొక్క కాలేజీకి 10 బ్రాంచులు, IITలు వేరు, NITలు వేరు, IIITలు వేరు, ఇలా జేఏసీలు వేరు. ఈ కన్ఫ్యూజన్లో ప్రయారిటీస్ కరెక్ట్గా ఏ కాలేజీ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఎలాంటి జాబులు వస్తాయి, ఇదంతా కాంప్లెక్స్ కదండి. ఇదంతాను అప్లికేషన్ పెట్టడం అంటే ఓపెన్ చేసి పెట్టడం కాదండి, ప్రయారిటైజ్ చేయడం. ఏ కాలేజీకి బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొన్ని కాలేజీల్లో కొన్ని కోర్సులు వెళ్ళమని చెప్తాం మేము, కొన్ని కాలేజీలో కొన్ని కోర్సులు వద్దని చెప్తాం. అది అవగాహన ఉండదు కాబట్టి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఆ ప్రయారిటీని జాగ్రత్తగా మీరు పెట్టుకున్నట్లయితే జేఏసీ కౌన్సిలింగ్లో ఒకవేళ మంచి కాలేజెస్ కాబట్టి కొంచెం చిన్న బ్రాంచెస్ వచ్చినా కూడా మైనర్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఇది తెలియదు కదా సార్, ఇదేదో ఢిల్లీకి వెళ్ళి ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ అంటున్నారు, ఏ కొత్త పేర్లు ఉన్నాయి సార్, ఇవన్నీ అనొద్దు. అవన్నీ కూడా అఫీషియల్గా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. చక్కగా మీరు అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడో లోకల్లో కాలేజీలు ఏదో చిన్న కాలేజీలో కొత్తగా వచ్చిన NITల్లోనూ, కొత్తగా వచ్చిన ఏదో IIITల్లోనూ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, పెద్దగా సరైనటువంటి కాలేజీ క్యాంపస్ లేకుండా జాయిన్ అవ్వడం కంటే ఎప్పుడూ ఉన్నటువంటి ఢిల్లీ కాలేజీలోకి వెళ్ళి కొంచెం బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి అది క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ స్టేట్ కాబట్టి డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. అదే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నదానికి పక్కన ఎక్కడ ఉన్నదానికి తేడా ఉంటుంది కదా. సో అలాంటిది ఈ అవకాశాన్ని డెఫినెట్గా ప్రతి మెయిన్స్లో ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా చేసుకోండి. కొంతమందికి అడ్వాన్స్డ్ ర్యాంక్ మంచిది రాదు, మెయిన్స్ వస్తుంది. అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జేఏసీ కౌన్సిలింగ్ తప్పనిసరిగా మీరు
అప్లై చేయండి. సో దట్ అట్లీస్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆప్షన్ మిస్ అయినా కూడా ఇంకొక ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్స్ తోడుతో కూడా ఇంకా వేరే కౌన్సిలింగ్ పెట్టచ్చు. మన తర్వాత వీలున్నంత వరకు మనకు వీలుంటే తర్వాత వేరే ఎపిసోడ్లో కూడా మనం చేద్దామంటే. ఎస్ సార్. ఇప్పుడు ఈ కోర్సులన్నీ మీరు చెప్పారు, యూనివర్సిటీ వైడ్ ఎన్ని సీట్స్ ఉంటాయో కూడా మీరు చెప్పారు. ఇప్పుడు నాన్ లోకల్ పీపుల్కి స్కాలర్షిప్స్ ఇలాంటి ఉంటాయండి. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికంటే జనరల్గానంటే రిజర్వేషన్స్ కూడా అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటి మినిమం 70% ఆఫ్ ది మార్క్స్ ఉండాలని అప్లై చేసినప్పుడు. ఓకే. మీరు ఒకవేళ జేఈ ర్యాంక్ ఉన్నా కూడా 70% మార్క్స్ అయితే అప్లై చేయకూడదు. ఫస్ట్ 70% ఉండాలి. రిజర్వేషన్ ఉందనుకోండి 55%, 65% ఈబీసీ కానీ ఉండే ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ ఒకటి. ఎస్సీకి రిజర్వేషన్ ఉంటుందండి 15%, ఎస్టీకి ఉంటుంది 2% ఉంటుంది. అలాగే ఎస్టీకి వచ్చి 7.5 అండి ఎస్టీ కమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి 10% ఉంటుందండి. డిజేబుల్ పీపుల్కి వచ్చేటప్పటికి 5% అని. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అవడం వల్ల ఆ నామ్స్ అన్నీ ఇక్కడ వర్తిస్తాయి. కొన్ని కాలేజీలు వర్తించు, దీనికి వర్తిస్తాయి ఒకటి. రెండోది ఫీజు కట్టినప్పుడు కూడా అంటే ఓపెన్ కేటగిరీ కానివ్వండి, ఎస్సీ కమ్యూనిటీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీజు కూడా తేడాలు ఉంటాయి. అంటే కొంత స్కాలర్షిప్స్ ఉండడం కానివ్వండి, లేకపోతే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఉన్నప్పుడు ఫీజు కానివ్వండి, ఆ డిఫరెన్సెస్ అనేది మిగతా గవర్నమెంట్ కాలేజీల్లో ఏ విధంగా అయితే మనకి ఐఐటీ IIITలో ఉన్నాయి, ఇక్కడ కూడా అలాంటి అవకాశాలు సదుపాయాలు ఉన్నాయి. అంటే డెఫినెట్గా మీకు నిజంగా మనీ కట్టలేని పరిస్థితిలో ఉండి మీకు అలాంటి సందర్భం ఏదైనా రిజర్వేషన్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఉండొచ్చు. సపరేట్గా కూడా వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి వెసులుబాటు ఉందని మనం అప్లై చేసుకోవచ్చు. జాయిన్ అయ్యే ముందు రాకపోయినా కూడా జాయిన్ అయిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి అంటే రియంబర్స్మెంట్ అట్లా ఉంటుందండి. అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే కొంత మెరిట్ అనేది రావాలి, ఖచ్చితంగా మెరిట్ ఉంటుంది. మరి లేకపోతే ఏమీ లేకుండా స్కాలర్షిప్ అనేది అయితే మరి ఏదో ఒక పద్ధతిలో ఇవ్వాలి కదండి వాళ్ళు కూడా. సో మనం అది కూడా మనం అర్థం చేస్తాం. నాన్ లోకల్ పీపుల్కి స్కాలర్షిప్లు ఉంటాయి, సీట్లు ఉంటాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు యూనివర్సిటీస్లో మనము నాన్ లోకల్ పీపుల్ వెళ్ళి అక్కడ రెసిడెన్స్ చేయడానికి ఉంటుందండి. అంటే అక్కడ హాస్టల్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళొచ్చు, హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. హాస్టల్ ఫీజు కూడా మిగతా వాటికి మరీ అంత ఎక్కువ. ఢిల్లీ జనరల్గా ఎక్స్పెన్సివ్ అండి. స్టిల్ హాస్టల్లో ఫీజు ఎక్కువని మీకు అనిపించినా ఢిల్లీ చుట్టుపక్కల కంపేర్ చేస్తే తక్కువే. అది కూడా చూడాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదో మీకు చిన్న టైంకి వెళ్ళారండి, అక్కడ 5,000 రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు మీకు హాస్టల్లో. బట్ అదే హైదరాబాద్ వస్తే తక్కువ కదా, బయట అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో ఢిల్లీలో జనరల్గా వీలున్నంత వరకు కూడా హాస్టల్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ హాస్టల్ అనేది రీజనబుల్ కాస్ట్గా మనకు దొరుకుతుంది. అందరికీ కూడా హాస్టల్ ఇస్తారండి ఫస్ట్ ఇయర్ జాయిన్లో. అక్కడ రెసిడెన్సీ అనేది ఉందండి, ఆ ఇబ్బంది ఏం లేదండి. సో వీళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ లేదండి, క్యాంపస్ సెలక్షన్ చాలా బాగా వస్తాయండి. అలా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ లాంటి కాలేజెస్లో, ఎన్ఎస్యూటీ కాలేజెస్లో కానివ్వండి, అన్ని కాలేజెస్లో కూడా ఈవెన్ IIITలో కానివ్వండి, ఆల్మోస్ట్ మీకు టాప్ ఎన్ఐటీస్ ఏవైతే టాప్ 4-5 ఎన్ఐటీస్ ఏవైతే IIITs ఉన్నాయో ఇంచుమించు అలాంటి సమానంగా ఉన్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్. అసలు కొన్ని బ్రాంచెస్ ఏదైనా కంప్యూటర్ సైన్స్లో కొంచెం బాగా ప్రాముఖ్యత ఉండి ఏదైనా కోడింగ్ అలాంటివి బాగా చేయగలిగితే పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళ కంపెనీస్ కూడా వచ్చి అలా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది చూసాం సంవత్సరానికి. ప్యాకేజీలు అండి 10 లక్షలు, 15 లక్షలు సర్వసాధారణంగా వస్తాయి ఈ కాలేజీల్లో. అసలు 20 లక్షలు, 25 లక్షలు కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే అసలు 25 లక్షలు కంప్యూటర్ సైన్స్కి చాలా ఈజీగా, 20 లక్షలు, 17 లక్షలు అనేది చాలా ఈజీగా వస్తాయి. అంటే పర్సూయింగ్ టైంలోనే వస్తాయి. అంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అంటారండి వాటిని. ఆ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తాయి, ఇంటర్న్షిప్లో వస్తాయి, తర్వాత ఆఫర్స్ వస్తాయి. జనరల్గా వీళ్ళకి థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఆఫర్లు వచ్చేస్తాయండి. అంటే స్టూడెంట్ బెటర్ కాలేజీలు, ఎలాంటి కాలేజీకి వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్ల గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అది సరిగ్గా చదవకుండా మొత్తం తిరిగి పాడైపోయి ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం. కానీ అదర్వైజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ దగ్గర మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇండియాలో ఇలాంటి కోర్సెస్కి, ఇలాంటి కాలేజెస్లో మీకు అసలు భయపడక్కర్లా. ఏదో చెత్త కాలేజీలో, చిన్న కాలేజీలో, ఆ డీమ్డ్ యూనివర్సిటీలోనూ ఈ రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో జాయిన్ అయితే ఇబ్బంది తప్ప ఇలాంటి కాలేజెస్లో అది తిరుగులేదండి. డెఫినెట్గా మీకు ఆ ఇబ్బంది లేదండి. ఒకవేళ మీరు ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకో బ్రాంచ్ జాయిన్ అయినా కూడా ఎడిషనల్గా మీరు కోర్సెస్ కొన్ని నేర్చుకుని ఆన్లైన్లో కానీ లేకపోతే ఇంకోటి నేర్చుకుని మైనర్ ఆప్షన్ ఉంది కాబట్టి మైనర్ కూడా మీరు తీసుకుని కొంచెం GPA 8.5, 9 కానీ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా సరే కంప్యూటర్ సైన్స్కి పాతికొస్తే మీకు 15 లక్షలు వస్తుంది రానివ్వండి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ మీకు ర్యాంక్ రాలేదు, పాపం ఏదో కోర్స్ జాయిన్ అయ్యారు, అందులో అన్నా మీరు షైన్ అవ్వండి, నేర్చుకుని ఏదో కోర్సులు నేర్చుకోండి, ఇంకోటి చేయండి. రాని దాని గురించి బాధపడటం ఎందుకంటే ఉన్న ఆప్షన్ వాడుకోండి. ఇప్పుడు సేమ్ కాలేజీ, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ లైబ్రరీ, సేమ్ మాస్టర్లో ఎడిషనల్గా కొన్ని కోర్సులు నేర్చుకుని క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు వాడికి ఎవడైనా ఒకటే నాలెడ్జ్ ఉంటే తీసుకుంటాడు, లేకపోతే వదిలేస్తారు. సో డెఫినెట్గా మంచి కాలేజెస్ అండి ఢిల్లీ కాలేజెస్. అది ఢిల్లీలో ఉండడం ఒకటి ప్రత్యేకత. ఆ కాలేజెస్ ఎప్పుడో ఓల్డ్ 1940s పెట్టిన ఢిల్లీ టెక్నాలజీ ఉండడం చాలా స్టాండర్డ్ ఉంటుందండి. చాలా స్టాండర్డ్ ఉంటుంది. చాలా మంచి కాలేజెస్, స్ట్రక్చర్ కూడా చాలా హైలీ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ అండి ఇవన్నీ కూడా. డెఫినెట్గా మంచి కాలేజెస్ అండి. సో చాలా మంచి విషయాలు చెప్పారు. ఢిల్లీ నాన్ లోకల్ పీపుల్కి కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, అది కూడా చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్, వెరీ స్టాండర్డ్. అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయండి అక్కడ, ఉన్నాయి. విత్ స్కాలర్షిప్, ప్లేస్మెంట్, చాలా ఫెసిలిటీస్, మంచి ఫ్యాకల్టీ, స్టాండర్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన యూనివర్సిటీ లిస్ట్ని మీరు చెప్పారు. అంతేకాదు దాంట్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి కూడా మీరు చెప్పారు. చాలా డెప్త్గా
షార్ట్ టైంలో నాకే అర్థమైంది అని అంటే ప్రేక్షకులకు చాలా తొందరగా మైండ్లోకి ఎక్కుతుందని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. సో చూసారు కదండి, మీ పిల్లలకి మంచి కెరియర్ వైడ్ ఢిల్లీ నాన్ లోకల్ పీపుల్కి కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. కాకపోతే సార్ కొంచెం టైం షార్టేజ్ ఉందని అంటున్నారు. 25th లోపు అప్లై చేసుకోవాల్సింది. సో ఎవరికైనా దీనికి సంబంధించిన అప్రోచ్మెంట్ కానీ సరైన గైడెన్స్ కానీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేపై మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో దయచేసి కన్సల్ట్ చేయండి. పిల్లల కెరియర్కి మీ వంతుగా డాక్టర్ సతీష్ గారు కూడా హెల్ప్ చేస్తారు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంలో తీసుకున్నటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. ఎంతో మంది జోసా, నీట్, జేఎస్సీ, ఎంసెట్ లాంటి కౌన్సిలింగ్ మీద అవగాహన లేక మంచి కాలేజ్లో అడ్మిషన్ పొందలేకపోతున్నారు. మీ కాలేజీని ప్రయారిటైజేషన్ చేసి పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ కై సంప్రదించగలరు.